మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. జై బోలో జై జగన్నాథ్. అంటే ఈరోజు జగన్నాథ స్వామి రథయాత్ర అయితే కనుక మొదలైంది. ఈ యొక్క వేడుకలు అయితే కనుక విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం బక్కనపాలెంలో ఉన్నటువంటి 234 బెటాలియన్ నెంబర్ ఈ యొక్క సిఆర్పిఎఫ్ వాళ్ళు అయితే కనుక కండక్ట్ చేస్తున్నారు. వీరు ప్రతి సంవత్సరం అత్యంత ఘనంగా అయితే కనుక జగన్నాథ స్వామి పూజలు అయితే చేస్తుంటారు. సో జగన్నాథ స్వామి రథయాత్రను అయితే కనుక అత్యంత ఘనంగా అయితే కనుక చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రజెంట్ మనం అయితే కనుక 234 బెటాలియన్ నెంబర్ బక్కనపాలెంలో ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ యొక్క యూనిట్ దగ్గర అయితే ఉన్నాము. సో మన ముందున్నారు డాక్టర్ అరుణ్ కుమార్, డిప్యూటీ కమాండెంట్ సిఆర్పిఎఫ్ 234. ఒక్కసారి ఆయన మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీ బ్యాక్గ్రౌండ్ లో గుడి ఉంది, నిజంగా ఈ యొక్క జగన్నాథ స్వామి. నమస్కారం అండి. ఇది మన పూరిలో ఉన్న ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం. పూరి జగన్నాథ స్వామి వారిని ఎలా అయితే అక్కడ కొలువింది ఇచ్చారో అలాగే గత 3 సంవత్సరాలుగా క్రితం మేము కూడా పూరి జగన్నాథ స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కార్యక్రమాలు చేసినట్టుగానే ఈ సంవత్సరం కూడా రథయాత్రని భారీ ఎత్తులో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి పూరి వెళ్ళి జగన్నాథ స్వామిని దర్శించుకునే అవకాశం దొరకదు కాబట్టి ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా రథయాత్రని ఇక్కడ భారీ ఎత్తులో చేయడం జరుగుతుంది. రథయాత్ర అంటే భగవంతుడు జగన్నాథుడే ఆయన సోదరుడు బలభద్రుడితో సోదరి సుభద్రను 3 పెద్ద రథాలతో ఊరేగించడం జరుగుతుంది. ఒడిశా రాష్ట్రంలో పూరి జగన్నాథ్ ఆలయంలో ఏ విధంగా అయితే మనం రథయాత్రను జరుపుకుంటామో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం జూన్ జూలైలో జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ 3 పెద్ద రథాలను లక్షలాది మంది భక్తులు అక్కడ ఎలా అయితే తీసుకెళ్తారో ఇక్కడ కూడా భక్తులు భారీ సంఖ్యలో దాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. గుడి దేవతలను గుండిచే ఆలయం వరకు తీసుకెళ్తారు. 7 రోజుల తర్వాత తిరిగి ప్రధాన ఆలయానికి తీసుకొస్తారు. ఈ ప్రాముఖ్యత ప్రతి ఒక్కరికి చేరాలని మేము ఈ పిఎం పాలెంలో వెలసి ఉన్న జగన్నాథ స్వామిని రథయాత్ర ద్వారా ప్రతి ఒక్కరికి దివ్య దర్శనం కలిగించే అవకాశం మాకు దొరికినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం.